అందులో ఉదాహరణకి మీరు యాదుకుంటే మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంగా మన ప్రస్థానం ప్రారంభమైన నాడు మన రాష్ట్రం యొక్క కరెంటు పరిస్థితి ఏంది, విద్యుత్ పరిస్థితి ఏంది, లోటు విద్యుత్తుతో ఆనాడు డెఫిసిట్తో ఆనాడు మన అవసరాలకు సరిపడనే కరెంటు లేని ఒక దుస్థితిలో ఆనాడు ఉన్నాం. ఒకవైపు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కాడ వారానికి 2-3 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే ఎట్లా నడపాలి పరిశ్రమ, ఎట్లా నింపాలి కార్మికుడి పొట్ట అని వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి. ఇళ్ళలోనైతే ఇన్వర్టరు జనరేటర్ లేని ఇల్లు లేదు, ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా, ఆఖరికి ఒక జ్యూస్ బండి నడుపుకోవాలన్నా ఏదో ఒక రకమైన ఒక అదనపు వ్యవస్థ ఉంటే తప్ప చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దారుణమైన పరిస్థితి. రైతుల పరిస్థితి అయితే దాదాపు మీ అందరూ కూడా రైతు కుటుంబాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. రైతుల పరిస్థితి అయితే మీకు తెలుసు. అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాయడానికి పోయి కరెంటు షాక్ గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు, ఆగమాగమైపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు తెలంగాణలో. ఆ పరిస్థితిలో మన ప్రయాణం ప్రారంభమైంది. ఇంకొక వైపు మీకు యాదకుండాలి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇట్లనే ఒక పెద్ద స్క్రీన్ పెట్టి కట్టెపెట్టి చూపెట్టిండు. మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ అక్కడుంటాయి, పవర్ జనరేటింగ్ స్టేషన్లు అక్కడుంటాయి. మరి రేపు తెలంగాణ మీరు ఎట్లా బతుకుతారు? చీకటి అయిపోతుంది మీ బతుకు, ఆగమైపోతారు, గుడ్డి తెలంగాణ అయిపోతుంది, ఎడ్డి తెలంగాణ అయిపోతుంది అని చెప్పి పిల్లి శాపాలు పెట్టిండు. ఆ పరిస్థితిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు తీసుకున్న మొట్టమొదటి సమావేశం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి. అంటే ఏ రకంగా మన రాష్ట్రాన్ని ఆ చీకట్లకి వెళ్ళి వెలుగులకు తేవాలి, ఏ రకంగా తెలంగాణ వెలుగు జిలుగుల తెలంగాణ కావాలి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చే తెలంగాణగా ఎట్లా చేయాలి అని మేధోమదనం ఒకరోజు అర్ధగంటనో టైంపాస్కు గంట మీటింగో కాదు, గంటలు గంటలు. ఎందుకు కాలేదు, 56 ఏళ్ళు ఎందుకు సాధ్యం కాలేదు అని చెప్పి కూర్చొని ఎంతోమంది పెద్దలతోని, ఆ జెన్కోకు సంబంధించి ప్రభాకర్ రావు గారు, ఇంకా వారికి సంబంధించి టెక్నోక్రాట్లు ఎంతోమంది ఉండే, ఆ రఘుమారెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు పిలిచి మాట్లాడి ఆఖరికి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిండ్రు. మనం ఇమ్మీడియట్గా జనరేటింగ్ స్టేషన్స్ పెంచాలి. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే సింగరేణి ఉందో, ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో, ఎక్కడైతే గోదావరి నది ఉందో అక్కడనేమో పిట్ హెడ్ ప్లాంట్స్ పెట్టాలి. కానీ మొత్తం అన్ని ఒక్క దగ్గరనే పెడితే దబ్బన రేపు ఎప్పుడైనా భూకంపం వస్తే, దబ్బన ఇంకేదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తే, గోదావరిలో వరదలు వస్తే, ఇంకోటి అయితే కొంప కొల్లేరైతుంది. కాబట్టి మనం ఇంకో దిక్కు కూడా పెట్టుకోవాలి బ్యాలెన్స్డ్. ఎందుకంటే డీరిస్కింగ్ అంటారు దాన్ని, రిస్క్ అంతా ఒకటే దగ్గర తీసుకోవద్దని చెప్పి ఇంకొకటి నల్లగొండ జిల్లా దామెరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, 4000 మెగావాట్ల ప్రాజెక్టు. ఆనాడు ఇది ఎవరికి అర్థం కాలేదు మొదలు చెప్తే, ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా. అగో దామెరచెర్లో పెడతారా, ఆడ బొగ్గు లేదు, బొగ్గే లేదు, ఆడ పిటెడ్ ప్లాంట్ పెట్టాలి కానీ గాడ పెడతావా అని మాట్లాడతారు. ఒకటి కాస్ట్ పెడుతుంది కదా. మళ్ళీ మనం క్వశ్చన్ అడిగినాం అనుకో, మీరు పెట్టలేదా బొగ్గు లేని విజయవాడలో, మీరు పెట్టలేదా బొగ్గు నీళ్లు లేని రాయలసీమలో, అప్పుడెందుకు పెట్టిన మరి అని అడిగితే దానికి ఎవడు సమాధానం చెప్పాడు. ఆర్టీపీపీ ఎందుకంటే సమాధానం రాదు, కేటీపీఎస్ ఎందుకంటే సమాధానం రాదు. కానీ మనం దామెరచెర్లో పెడితే మాత్రం చాలామంది గొంతులు విప్పిండ్రు, చాలామంది గర్జించిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. కానీ కేసీఆర్ గారు ఏం పట్టించుకోలేదు. 7700 ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ప్రారంభమైన మన ప్రయాణం 2014లో ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు, బ్రహ్మాండంగా 25,000 మెగావాట్లకు ఈరోజు తీసుకొని పోయింది మన కేసీఆర్ గారి నాయకత్వం. 56 ఏళ్ళు ఒకెత్తు 7,000 మెగావాట్ల కాడికి వస్తే ఆడికెళ్ళి 25,000 మెగావాట్ల కెపాసిటీ. అంటే ఇప్పుడు 20 అయిపోయింది, ఇంకొక 5 వచ్చేస్తుంది మనకి, అండర్ కన్స్ట్రక్షన్. ఆ స్థాయికి తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం. ఒక రైతులకు 24 గంటల కరెంటు అన్నది ఒకటే కాదు, దేశంలో ఎవరు ఇవ్వలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చింది వ్యవసాయానికి కేసీఆర్ గారు. ఈ ఇళ్లల్లో జనరేటర్లు బంద్ అయినాయి, ఇన్వర్టర్లు బంద్ అయినాయి. అసలు కరెంటు కోత అంటే ఎట్లుంటుందో ఈ తరం పిల్లలకు, మీ పిల్లలకు తెలియడం కూడా లేదు. ఎవరికైనా ఇప్పుడు మీ పిల్లగానికి చెప్పినాం అనుకో, అరే మేము 10-15 ఏళ్ళ కింద కరెంటు పోతుండరా అంటే అదేంది పోడేంది, కరెంటు పోడింది అదేం విచిత్రం అన్న కాడికి అంత కాన్ఫిడెన్స్. అంటే ఒక జనరేషన్లో ఆ స్థిరత్వాన్ని. లేదా మనం వింటుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అమెరికాలో గిట్లుంటుందట, ఆడ గట్లుంటుందట, కరెంటే ఓదట. మన దగ్గర కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అయితే మీకు తెలుసు, మనం కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం. సహజంగానే మా మీద కూడా ఒక పార్టీ నడపాలన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. మాకు కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఏమని, ఇంత పెద్ద ఎత్తున మీరు పెట్టుబడి పెడుతున్నారు కదా, దాదాపు 1,00,000 కోట్లు పెడుతున్నారు,
విద్యుత్ ఉత్పత్తిలో. మరి ఈ ఆర్డర్లన్నీ కూడా మీరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇస్తే మీ పార్టీకి కూడా లాభం జరుగుతుంది, మీకు కూడా లాభం జరుగుతుంది అని చెప్పి ఒత్తిడి తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఎంత గట్టి నాయకుడు అంటే ఎవరు ఏ రకమైన ఒత్తిడి తెచ్చినా చాలా సింపుల్గా ఒకటే మాటలు కొట్టి పారేసిండు. ఉద్యమంలో నేనే చెప్పినాయా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలకి ఎట్టి పరిస్థితుల్లో నేను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఇస్తా అని చెప్పిండు. చెప్పినట్టే జెన్కోనే చేయమన్నాడు, మొత్తంగా జెన్కోనే నడుపమన్నాడు, బిహెచ్ఈఎల్కి ఆర్డర్లు ఇచ్చిండు. ఇలా దాని మీద కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తాను. ఎందుకు బిహెచ్ఈఎల్ను బతికించినందుకు, మీరేమో కేసీఆర్ బిహెచ్ఈఎల్ను బతికించిండని మీరు అంటున్నారు. ఇలా దాని మీద కేసీఆర్ మీద ఒక ఎంక్వైరీ నడుస్తాను. నువ్వు ఎందుకు చంపలే బిహెచ్ఈఎల్ను? చంపకుండా ఎందుకు కాపాడినావు? పబ్లిక్ సెక్టర్ను చంపేయాలి కదా, మనము చంపేసి ప్రైవేట్ వానికి సంపద పెంచాలి కదా, అదానీలు అంబానీలను కుబేర్లను చేయాలి. నువ్వెందుకు బిహెచ్ఈఎల్ను బతికించినావు, నువ్వెందుకు జెన్కోన్ బతికించినావు అని ఇలా కేసీఆర్ మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. కానీ ఒక బిహెచ్ఈఎలే కాదు కేసీఆర్ గారు కాపాడింది. మీరు దయచేసి యాద పెట్టుకోండి. సింగరేణి మనం వచ్చినాడు ఎట్లుండే, ఇవాళ ఎట్లుందో ఒకసారి చూడండి. చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున లాభాలు. జనరల్గా ఒక అపప్రద ఉంది పబ్లిక్ సెక్టర్ కంపెనీల మీద. పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ప్రైవేట్ రంగంతో పోలిస్తే అండర్ పర్ఫార్మింగ్ అంటారు. మీరు చూడండి, చాలామంది కేంద్ర మంత్రులు కూడా మాట్లాడేటప్పుడు టక్మని అనేస్తారు, ఏం చేస్తామండి మనం వాళ్ళతో పోటీ పడలేకున్నాం ప్రైవేట్ రంగంతోనండి. కానీ గుర్తు తెచ్చుకోండి, సింగరేణి కేసీఆర్ గారి నాయకత్వంలో హైయెస్ట్ పిఎల్ఎఫ్ ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుండే అంటే మన సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ 84-90% పిఎల్ఎఫ్తో నడిపించిండు కేసీఆర్ గారు. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అయినా కూడా ప్రైవేట్ సెక్టర్ కంటే మెరుగ్గా కేసీఆర్ గారి స్వప్నం ఎంత పెద్దదంటే, ఆయన విజన్ ఎంత పెద్దదంటే, ఒక దశలో జగదీష్ రెడ్డి గారికి చెప్పిండు, సింగరేణి మన కాడిని ఎందుకు చేయాలనయా, మీరెందుకు ఓరు ఇండోనేషియాకు, మీరెందుకు ఓరు ఆఫ్రికాకు, మీరెందుకు మైనింగ్లో దిగరు, మన పబ్లిక్ సెక్టర్ కంపెనీ వేరే దేశాలకు పోయి ఎందుకు చేయొద్దు అని చెప్పి గంత పెద్దగా ఆలోచించిండు కేసీఆర్ గారు. మాకు ఇంకో దశలో చెప్పిండు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయన ఎనర్జీ మినిస్టర్, మా ఇద్దరిని పిలిచిండో రోజు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టేటట్టు లేరు బయ్యారం స్టీల్ ప్లాంటు, మన సింగరేణితో ఎందుకు పెట్టియద్దు అన్నాడు. కేసీఆర్ థింకింగ్ ఎట్లుంటుందంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీల గురించి ఒక గట్లుంటుంది ఆ స్థాయిలో. ఎందుకు అదే బయ్యారాన్ని మనం కూడా ఓ జేఎస్డబ్ల్యూకో, ఓ టాటా స్టీల్కో, ఒక ఆర్సిలార్ మిట్టల్కో మనం ఇచ్చుకోరాదా? మాకు సంబంధాలు లేవా వాళ్ళతో? నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళు అందరూ నాకు తెలుసు, జిందాల్ తెలుసు, టాటా తెలుసు, నాకు ఆదిత్య మిట్టల్ తెలుసు, లక్ష్మీ మిట్టల్ తెలుసు, అందరూ తెలుసు. కానీ కేసీఆర్ గారి దగ్గరికి ఆ ప్రతిపాదన ఇట్లా వచ్చింది సార్, నన్ను డావోస్లో కలిసిండ్రు, మరి ఇట్లా అంటూరు స్టీల్ ప్లాంట్ పెడతారట సార్ అంటే ఒక్కటే మాట అన్నాడు, పెడితే సెయిల్ని పెట్టుమను, పెడితే ఎన్ఎండిసిని పెట్టుమను, లేదా మీకు చేతనైతే సింగరేణితో పెట్టుండ్రి. కానీ ప్రైవేట్ వాళ్ళు వద్దా, నువ్వేమని అనుకో, వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి, వాళ్ళ ఎజెండాలు వేరే ఉంటాయి, వాళ్ళ కార్మికులకు హక్కులు ఉన్నాయి, తీసవతల వారేస్తారు, హైర్ అండ్ ఫైర్ అంటారు, తీసవతల వారేస్తారు, లెక్కపత్రం ఉండదు, కరెక్ట్ కాదు, వద్దు అని చెప్పి గట్టిగా మాకు చెప్పిండు. అది మాత్రమే కాదు, ఒక సింగరేణి, ఒక బిహెచ్ఈఎల్ కాదు, కేసీఆర్ గారు భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయని గొప్ప పని చేసిండు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా, పెట్టుబడి ఇవ్వడమే కాకుండా, రుణమాఫీ చేయడమే కాకుండా, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడమే కాకుండా, బ్రహ్మాండమైన ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టడమే కాకుండా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడమే కాకుండా ఇంకొక అద్భుతమైన పని చేసిండు. నిజంగా మాకు మనసు నిండా మాకు నాయకులకు ఆనందాన్ని ఇచ్చిన పని ఇది. రైతు బీమా అనే పథకం తెచ్చిండు. ఒక రైతు ఎట్లా చచ్చిపోయినా, న్యాచురల్ డెత్ అయినా సరే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చే ఒక కార్యక్రమం. మళ్ళీ ఆ కార్యక్రమం పెడుతున్నప్పుడు కూడా మా మీద ఒత్తిడి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లైన్ కట్టిండ్రు. బజాజ్ అలయన్స్ అంటాడు, యునైటెడ్ ఇండియా అంటాడు, ఇంకేదో అంటాడు, వస్తారు వాళ్ళు వచ్చి మేము ఇస్తామంటే మేము ఇస్తాం. ఇక మాకు అందరికి మా ఒక్కొక్క మంత్రిని పట్టుకొని ఒక్కొక్కరు, సార్ మాకు జర పరిచయం చేయండి సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కేసీఆర్ గారు ఒక్కటే చెప్పాను క్యాబినెట్ మీటింగ్లో, సమస్యనే లేదా, మన దేశంలో ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి. ఎవడు ఇన్సూరెన్స్ చేసినావా అని కూడా అన్నాడు, ఎల్ఐసి చేసినావా అంటారు. నువ్వు గిన్నె చేసినావా గన్ల చేసినావా అని ఎవడు మాట్లాడాడు. అది ఉంటుంది చూడు, మనం బట్టలు ఉతికే సబ్బు అంటే రిన్ సబ్బు అంటారు తప్ప, ఈ సబ్బు ఆ సబ్బు అన్నారు, రిన్ సబ్బే అంటారు. గట్లే ఇన్సూరెన్స్ చేసినావా అన్నారు, ఎల్ఐసి చేసినావా అంటారు. కాబట్టి మనం ఎల్ఐసికే ఇద్దాం తప్ప ఇంకోళ్ళకి ఎవరికి ఇచ్చే సమస్యనే లేదని చెప్పి ఎల్ఐసిని కాపాడింది. ప్రతి సంవత్సరం 1450 కోట్ల రూపాయలు ఎల్ఐసికి ఇచ్చి దాదాపు 70 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. నాకు తెలిసినంత వరకు ఎల్ఐసికి అతిపెద్ద కస్టమర్ ఎవడు ఈ దేశంలో అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే అయి ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం వల్ల. గట్ల 1-2 కంపెనీలు కాదు పబ్లిక్ సెక్టర్ కేసీఆర్ కాపాడింది.
అదేవిధంగా ఎప్పుడైతే అదే నెక్స్ట్ అదే అయిపోతుంది. ఎప్పుడైతే ఇవాళ మీరు వినింటారు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వినింటారు మీరు, అధికారంలోకి రాగానే వచ్చిన నెల రోజుల లోపలనే ఓల్డ్ సిటీ వాళ్ళు బిల్లులు కడతలేరు. ఇప్పుడు మీకు కంచన్బాగ్ ఉండేది అన్నీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కడతలేరు. ఇలా సంగతి ఏందో చూడాలి. అదానికి అప్పచెప్తా, రేవంత్ రెడ్డి గారి మాట, అదానికి అప్పచెప్తా డిస్కాము ఆడ ఇక ఈ ఎస్పీడీసీఎల్తో అయితలేదు, అదానికి అప్పచెప్తా అంటాడు. ఏది డిస్కామ్ను ఒక్కసారి అదానే అంటాడు వచ్చిండు అనుకో, ఇక మళ్ళీ ఉంటుందా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉంటుందా అసలు డిస్కామ్? ఖతమే అయిపోతుంది కదా. బిల్లు కలెక్షన్ అని మొదలవుతుంది మొదలు. అటెన్కి ఏమవుతుంది, ఒకటి ఇసంత రారా అంటే ఇల్లంతా నాదే అంటాడు. నెక్స్ట్ మీకు తెలియదు కదా, పేనుకు పెత్తన విత్తన ఎత్తెంత కొరికిందని ఇడిచిపెట్టరు. ఒకసారికి ఇంత సందు దొరికితే ఇడిచిపెట్టరు. మా మీద కూడా ఉండే ఒత్తిడి, ప్రైవేటైజ్ చేయండి, మీకు ఎఫ్ఆర్బిఎంలా ఇంకా కొద్దిగా అప్ ఎక్కువ ఇస్తాం, 1% ఎక్కువ ఇస్తాం అని చెప్పి మాకు రకరకాల ఇవి. అదేవిధంగా మీరు గమనించుంటారు, మోటార్లకు మీటర్లు పెట్టండి, అదొక వైపు ఒత్తిడి. ఇట్లా ఎన్ని రకాలుగా ఎన్ని వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు, జనరేటింగ్ కంపెనీ కావచ్చు, కేసీఆర్ గారు ఎన్నడూ అలౌ చేయలేదు. చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది. అప్పుడు మేము వైజాగ్ ఎందుకు స్టడీ చేసినామంటే, బయ్యారం పెడతలేడు కేంద్ర ప్రభుత్వం అంటే అసలు బయ్యారం ఎందుకు పెట్టాడు వీడు అని అర్థం చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ల గురించి స్టడీ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంది, బయ్యారం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో బయ్యారంలో ఉక్కు నిక్షేపాలు ఉన్నాయి. ఆడికెళ్ళి 180 మీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనే ఒక అద్భుతమైన నిక్షేపం ఉంది, ఇనుము. అసలు మన దగ్గర క్వాలిటీ మంచిది కాదు అని వీళ్ళు అంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఆడికెళ్ళి 180 కిలోమీటర్ల అవతల బంగారం అసలు ఇనుము ఉంది. మరి దాన్ని పెట్టండి అంటే ఏం చేసిందో తెలుసా, మనం అడగంగానే వీళ్ళు అడిగితే డిమాండ్ చేస్తే మళ్ళీ రేటట్టు పోయేటట్టు ఉందని చెప్పి అది ఛత్తీస్గఢ్లోకి వస్తుంది. మనం ఏం ప్రతిపాదించినామంటే, మీరు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టారు, వైజాగ్లో ఇనుము లేదు, కానీ ఆనాడు పోరాటాలు జరిగినాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అరే మరి ఏ ఇనుము లేని కాడనేమో 600-700 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేమో ఇనుము తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టినరు. మాకు 180 కిలోమీటర్ల అవతలనే ఉన్నది ఇనుము, బ్రహ్మాండమైన ఇనుము ఉంది. ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్నా అక్కడ బెస్ట్ ఐరన్ ఓర్ ఉంది. మాకు పెట్టండి, అవసరమైతే ఆ 180 కిలోమీటర్లు స్లరీ పైప్ లైన్ మేము వేస్తాము, లేదా మీరు రైల్వే లైన్ ఏమంటే కూడా వేస్తాము, మా ఖర్చుతోనే ఇస్తాం, రాష్ట్ర ఖర్చుతోని. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది, లింకేజ్ ఇవ్వండి, పెట్టండి స్టీల్ ప్లాంట్, ఒక 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టు పెడితే బయ్యారంలో గిరిజన బిడ్డలు ఉంటారు అక్కడ, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇరికేనా, వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్గా కొట్లాడతారు, కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనతో బయలుదిల్లా గనులు మొత్తం అదానికి రాసిచ్చారు. ఇలా అదాని చేతులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మనమేమో ఇటు దిక్కు ఆలోచిస్తున్నాం, సెయిలు, సింగరేణి, స్టీల్ ప్లాంటు, గిరిజనులు, 25,000 మందికి ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెరిగితే ప్రజల ఆస్తి పెరుగుతుంది, దేశ ఆస్తి పెరుగుతుంది, జాతి సంపద పెరుగుతుంది. అట్లా మనం ఆలోచిస్తే కాదు, ఎక్కడ నిక్షేపాలు ఉంటాయి, ఎక్కడ ఐరన్ ఓర్స్ ఉంటాయి, ఎక్కడ గనులు ఉంటాయి, ఎక్కడ బాగా సంపద ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసేయాలన్న ఆలోచన వాళ్ళు చేసింది. ఇది మనకు వాళ్ళకు ఫిలసాఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న తేడా. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఇవాళ మీరు 2-3 మంచి విషయాలు చెప్పినారు. ఒకటి, మిధానిలో, అదేవిధంగా కంచన్బాగ్లో మన గెలుపు బావుట ఎగిరేసినాం, బీడీఎల్లో బ్రహ్మాండంగా, మిధానితో పాటు బీడీఎల్లో కూడా మనం గెలిచినామని చెప్పి మీరు చెప్పినారు. చాలా సంతోషం, మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, ఎందుకంటే ఎన్నికల్లో సరే గెలుస్తాము, అప్పుడప్పుడు ఓడిపోతాము, అప్పుడప్పుడు కింద పడతాము, అప్పుడప్పుడు లేస్తాం, అది పెద్ద ముచ్చట కాదు.